రాజమహేంద్రవరం జయహో బీసీ సదస్సులో వరాల జల్లు కురిపించారు సీఎం చంద్రబాబు. పలు బీసీ కులాల ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామంటూ ప్రకటించారు. వైఎస్ పాలనలో బీసీలను అనగదొక్కారని ఆరోపించారు. తెలంగాణ బీసీ కులాలకు రిజర్వేషన్ల విషయంలో అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్కు జగన్ వంతపాడారంటూ మండిపడ్డారు. బీసీలకు అండగా నిలబడానన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేలా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జైహో బీసీ సదస్సులో చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు ఇచ్చే ఉచిత విద్యుత్, నూలు రాయితీ పెంపు, అనేక కులాలకు కొత్తగా కార్పొరేషన్లు, గతంలో ఉన్న 8 ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా మార్పు తదితర హామీలను గుప్పించారు. వైఎస్ హయాంలో ఏం జరిగింది, తాము వచ్చాక ఏం జరుగుతోందో గణాంకాలతో సహా వివరించారు. 137 బీసీ కులాల ప్రతినిధులతో చర్చించి సమస్యలు అధ్యయనం చేసి బీసీలకు ఇంకా ఏం చేయాలో నిర్ణయించామన్నారు. 3,000 కోట్ల రూపాయల విలువైన వరాలు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. జై హో బీసీ అన్న తర్వాత అపోజిషన్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బాధ్యత మీదేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనమందరం కలిస్తే వేరే వాళ్ళకు డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన పార్టీలను ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు ఒక సంఘటిత శక్తిగా మారితే తిరిగే ఉండదన్న చంద్రబాబు ఈ గర్జన తర్వాత ప్రతి గ్రామంలో టీడీపీ జెండా రెపరెపలాడాలన్నారు. మనమందరం కలిస్తే విపక్షాలకు డిపాజిట్లు వస్తాయా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 32 కులాలను కేసీఆర్ బీసీ జాబితా నుంచి తొలగించి అన్యాయం చేశారన్నారు. అలాంటి కేసీఆర్కు జగన్ వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. బీసీల ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారన్నారు. బీజేపీ, వైసీపీ విభజించి పాలించు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నాయని, వారి వలలో పడొద్దని చంద్రబాబు అప్రమత్తం చేశారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీసీలే అండగా ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 50% బీసీలకే దక్కుతున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో 32 కులాలుంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తా ఉంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి వత్తాసు పలికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఫెడరల్ ఫ్రంట్ పెడతామంటున్నారు. నేను అడుగుతున్నా, మీ ఫెడరల్ ఫ్రంట్ పెట్టే లోపల, మీరు కలిసే లోపల మా బీసీల్ని హైదరాబాద్ లో తెలంగాణలో ఎందుకు ఓసీలు చేశారో చెప్పి తర్వాత మాట్లాడమని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయా కులాల ప్రతినిధుల వినతి మేరకు రజక, నాయి బ్రాహ్మణ, సగర, వడ్డెర, ఉప్పర, కృష్ణ బలిజ, వాల్మీకి, కుమ్మరి, భట్రాజ ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు. గోదావరి జిల్లాలో శెట్టి బలిజలు ఎక్కువగా ఉన్నారని, వీరికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీడీపీకి అండగా ఉంటే యాదవులకు, రాయలసీమలో అధికంగా ఉన్న కురబలకు కార్పొరేషన్లు పెడతామన్నారు. గొర్రెలన్నిటికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా చేస్తామన్నారు. మత్స్యకారులకు ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీరిని ఎస్టీలో చేర్చడానికి ఇప్పటికే కమిషన్ వేశామని, నివేదిక రాగానే కేంద్రానికి పంపిస్తామని అన్నారు. కొప్పుల వెలములకు, పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన తూర్పు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేనేత కార్మికులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును 150 యూనిట్లకు పెంచడంతో పాటు నూలు కొనుగోలుకి ఇస్తున్న 1000 రూపాయలను 2000 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు. రాజధాని అమరావతిలో బీసీలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని చంద్రబాబు తెలిపారు. రజక, నాయి బ్రాహ్మణ్, వడ్డెర, సగర, ఉప్పర, కృష్ణ బలిజ, అందులోనే పూసల, వాల్మీకి, బోయ, భట్రాజ, కుమ్మరి, ఇవన్నీ కూడా ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నా. ఇది చిరకాల వాంఛ. తప్పకుండా ఈ వాంఛ నెరవేరవలసిన అవసరం ఉంది. అందుకని దీన్ని పూర్తిగా నెరవేర్చే బాధ్యత నా భుజస్కంధాల పైన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నాం. ఇంకో పక్కన విశ్వ బ్రాహ్మణ్ కార్పొరేషన్
మేదర కార్పొరేషను, వడ్డెర కార్పొరేషన్లు ఇవన్నీ కూడా 3 ఉన్నాయి. ఆ 3 కార్పొరేషన్లు కూడా శ్రీకారం చుడతామని మరొక్కసారి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. యాదవులందరికీ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఎంబీసీలు 2 లక్షల కుటుంబాలున్నాయని, వీరందరికీ 100 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. బీసీల్లో కేటగిరీ మార్పు అంశంపై అధ్యయనానికి కమిషన్ను నియమిస్తామన్నారు.